వెహికల్ కింద పట్టాడా మామూలుగా పట్టాడా? పవన్ అధ్యక్షులు పల్లె నాగమోహన్ గారు, మన పట్టపట్ట మండల పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారికి, రామచంద్ర జనార్దన్ రావు గారు మన ఎమ్మెల్యే గారిని పోలాంకరణ చేయవలసిందిగా కోరుతున్నాను.
సభను ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ ఈరోజు ఇతర బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం. సోదరులారా, గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఈరోజు మన దామసర్ల జనరల్ గారి సమక్షంలో ఇంటూరు సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఈరోజు మన నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే 14 నెలలు అయింది. 14 నెలలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందు మనం ఆ రోజు 2,74,000 కోట్లు ఆ రోజు 14-19లో ఆ రోజు అప్పుంటే, ఆ తర్వాత ఎక్కిన పెద్ద మనిషి ఈ 19 నుంచి 24 వరకు మళ్ళా దాని 9,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి. చాలా సంతోషం. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే 14 నెలలు అయింది. 14 నెలలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందు మనం ఆ రోజు 2,74,000 కోట్లు ఆ రోజు 14-19లో ఆ రోజు అప్పుంటే, ఆ తర్వాత ఎక్కిన పెద్ద మనిషి ఈ 19 నుంచి 24 వరకు మళ్ళా దాని 9,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి అతను వెళ్ళిపోయాడు. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీ మండలంలో ఏదైనా 5 సంవత్సరాల్లో ఒక్క పని జరిగిందా? మీ మండలంలో ఏదైనా ఒకటన జరిగిందా అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి రాష్ట్రంలో కూడా ఏది చేయకుండా బటన్ నొక్కితే చాలు అని చెప్పి ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఆ రోజుండే ఆయన చెప్పే నవరత్నాలు అని చెప్పి ఎన్నో పథకాలు చేస్తాం, మద్య నిషేధం చేస్తామని చెప్పిన పెద్ద మనిషి మద్యం వ్యాపారం చేసి ఈరోజు సిట్ కేసులో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో మనందరం కూడా చూసాం. కాబట్టి ఈ రాష్ట్రంలోని అదేవిధంగా 2024లో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రాల్లో ఒక్కొక్కటి మనకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి మనం చూసినప్పుడు సూపర్ 6 పెట్టాం ఎన్నికల ముందు. సూపర్ 6లో ఈరోజు 4 అమలు పరిచారు. ఈరోజు ఒకసారి గమనిస్తే అన్నదాత సుఖీభావ ఇచ్చారు. దానికి కూడా 46,85,838 మందికి మన రాష్ట్రంలో 3,174 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పథకం, అది కూడా రెండోది. మొన్నే మన వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో వేశారు. ఈరోజు పిల్లలంతా కూడా తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా వాళ్ళని బడికి పంపిస్తా ఈరోజు దాన్ని కూడా ఈరోజు దగ్గర 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాని తర్వాత దీపం పథకం, ఆల్రెడీ 6 నెలల ముందే దీపం పథకం మనం ప్రారంభించారు. దీపం పథకం కూడా 4 నెలలకి 1 సిలిండరు, అట్లానే సంవత్సరానికి 3 సిలిండర్లు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దానికి 2,684 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాబట్టి తర్వాత నిన్నగాక ఆగస్టు 15 మన మహిళల కోసం శ్రీశక్తి కార్యక్రమం ద్వారా ఈరోజు 1,942 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది బస్సులు. మళ్ళా కర్ణాటక చూసుకోండి, అటు తెలంగాణలో చూసుకోండి, మహిళలకి ఫ్రీ బస్సు జిల్లా వరకే ఇచ్చారు. జిల్లా వరకు లిమిట్స్ వరకే తిరగడానికి ఇచ్చారు. కానీ మన నాయకుడు రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది.
ఈరోజు ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఇటు తిరుపతి పోవచ్చు, ఇటు అన్నవరం పోవచ్చు, ఇటు అన్ని విధాలుగా కూడా ఎక్కడికి పోవాలన్నా ఎవరిదైనా పెళ్ళిళ్ళున్నా ఏ ఉన్నా కూడా వెళ్ళే విధంగా మహిళలకి ఈరోజు ఇంత డబ్బులు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇంకా మనకు మిగిలింది మహిళలకి నెలవారీ ఆర్థిక సహాయం, యువతి ఉపాధి రెండే మనం సూపర్ 6లో మనకి మిగిలినవి. ఆ రెండు కూడా తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు అయితే 49,324 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట మనం కట్టుబడి మనం పనిచేయాలి. మనకి ఎంతోమంది ప్రజలు ఈరోజు 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఎంతో నమ్మకం మీద ఈరోజు మనల్ని గెలిపించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు 4 పథకాలు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా 2 పథకాలు కూడా తొందరలోనే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా.